సికింద్రాబాద్లోని ఈసీఐఎల్ నుండి రాంపల్లి వైపుగా వెళితే అక్కడ నుండి మనం వెళ్ళబోయే ఈ యమ్నంపేట కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు చాలా చక్కగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అద్భుతమైన దృశ్యం, చాలా ప్రశాంతమైన వాతావరణంలో పెద్ద రావి చెట్టు, బయట క్షేత్రపాలకుడు హనుమంతుడు, చుట్టూరా పచ్చని ప్రకృతి. హైదరాబాద్ లాంటి ఊళ్ళలో మనకి దొరకని విశాలమైన దేవాలయ ప్రాంగణము, ప్రశాంతమైన వాతావరణము, చుట్టూ కనుచూపు మేర పచ్చని చెట్లు, నవగ్రహ మండపం. అదిగో ఈ ఆవరణ అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది. 400 ఏళ్ల క్రితం ఆలయంగా దీన్ని చెప్తూ ఉంటారు. కొన్ని యూట్యూబ్ వీడియోస్లో ఈ దేవాలయానికి సంబంధించిన వివరాలు చాలా బాగా చెప్పారు. యమ్నంపేట్ వేణుగోపాల స్వామి గుడి గురించి వీడియో మీరు సెర్చ్ చేస్తే చక్కటి వివరాలు మీకు కనిపిస్తాయి. ఇదిగో ఇదే దేవాలయం ఎంట్రన్స్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మరియు వేణుగోపాల స్వామి ఇద్దరు కూడా కొలువై ఉన్నారు. ఔరంగజేబు సమయంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడని, తర్వాత ఇటీవల కాలంలో ఈ ఆలయం పునరుద్ధరించబడిందని, సమీపంలో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన వారు ఈ ఆలయ పునరుద్ధరణకు సహకరించారని మనకి వివరాలు తెలుస్తున్నాయి. ప్రత్యేకించి ఈ ఆలయం లోపల పైన ఒక శ్రీచక్రం లాంటిది ఉంటుంది. దాని కింద కూర్చొని ఎవరైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని ప్రతీతిట. చుట్టూరా కూడా ఈ దేవాలయానికి సంబంధించి చక్కగా తోట మొక్కలు బాగా పెంచారు. అలాగే ఆవరణ అంతా కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంది. గాలి గోపురం, మిగిలిన గోపురాల మీద కూడా రంగురంగులతోటి పెయింట్ చేయబడడంతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి ఓఆర్ఆర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. సికింద్రాబాద్ వైపు ఉన్న వాళ్ళకి మంచి డ్రైవ్, చాలా బాగుంటుంది వెళ్ళడానికి. ప్రశాంతమైన వాతావరణంలో దేవాలయ దర్శనం చేసుకోవచ్చు. చక్కటి అందమైన దేవతామూర్తుల దర్శనం కూడా చేసుకోవచ్చు. దేవాలయానికి సంబంధించిన ఒక తాటకం కూడా ఉంది. మనకి ప్రతిరోజు ఉండే హడావిడి దినచర్యలో ఒకరోజు ప్రశాంతంగా సేదతీరాలంటే తప్పనిసరిగా ఈ దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు. దూరం నుంచి అది ఓఆర్ఆర్ కూడా కనిపిస్తుంది. ఇలాగా చక్కటి దేవాలయం దర్శనం చేసుకున్నామని ఆనందంతో తిరుగు ప్రయాణం అయ్యాము. గూగుల్ మ్యాప్లో అడ్రస్ దొరుకుతుంది. తప్పనిసరిగా అందరూ దర్శించవలసిన దేవాలయం. వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. నమస్తే.